అందరికీ సమస్యగా భావించినారు, అందరు కూడా స్పందించినారు. అది ఒకటి. దీంట్లో ప్రముఖులుగా ఎవరైతే ఉన్నారో బీజేపీ సంబంధించిన వాళ్ళ బిడ్డలు కూడా పాల్గొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి వాళ్ళ కూతురు కూడా ఉద్యమాన్ని డీల్ చేసింది అస్సాంలో పూర్తిగా. తర్వాత వాళ్ళ ఎప్పుడైతే బీజేపీ సంబంధించిన బిడ్డలంతా కూడా బయట చదువుకుంటున్నారు, అవన్నీ తీసుకొని ఇవన్నీ పెట్టడం ద్వారా కూడా ఇతర ప్రజలు కూడా ఉద్యమంలో వ్యతిరేకత కూడా రావడం జరిగింది. తర్వాత వారికి ప్రజలు కూడా సంపూర్ణ మద్దతుతో ఉన్నది, దానికి సంపూర్ణంగానే జయప్రదమైంది. తర్వాత ఆ ఉద్యమంలో లోపాలు బాగా జరిగినట్టని కూడా మనం ఏమి తయారు చేసుకుని వాళ్ళకి ఏమి నివేదిక ఏం పంపించేదే కాదు. మనం పనిచేసే ఉద్యమానికి దాని అనుగుణంగా ఎట్లా జనం సమీకరణ దానికి మాట్లాడుకోవాలి, కానీ వాడు తప్పు చేసినాడు, వాడికి ఇల్లు ఎక్కిచ్చినాడు, వాడు అన్నం పెట్టినాడు ఏంటంటే ఏమన్నీ పని జరిగేది కాదు. తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న ఒకటి మా సంబంధించి పార్టీ ఆధ్వర్యంలోనే అనుభవాలు, దాని యొక్క ఫలితాలు, ప్రభావాల పైన ఎంబీఎస్ శర్మ గారితో గుంటూరులో ఒక ప్రోగ్రాం జరిగింది. అట్లా మనం ఇక్కడ కడపలో కూడా ఒకటి ప్లాన్ చేస్తే మనకు ఆ అనుభవాలు ఎన్ని, ఆడ ఉద్యమం ఎట్లా నిర్మించింది, ఎట్లా చేసింది, ఎవరు పాల్గొందారో అవన్నీ కాకుండా ఆ జరిగిన పరిణామాలు ఉండే నిద్రపోతున్న యువతకు, నిద్రపోతున్న విద్యార్థి లోకానికి నిద్ర లేపడానికి కోసం మనం అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి 2 ఇండోర్ ఏదైనా పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ సెక్షన్స్లో ఆలోచించాల్సిన ప్రొఫెషనల్ స్టూడెంట్సే దీనికి బాగా అట్రాక్ట్ అవుతారు, విన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి నిరుద్యోగ సమస్య బాగా ఉంది. ఈ మధ్య ఒకటి వ్యాసం చదివితే ఐఐటి నుంచి పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళల్లో ఇప్పటికీ 32% ఉద్యోగాలు లేకుండా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నారనేది గణాంకాలు చెప్తాను. భారతదేశంలో టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా ఉందంటే ఐఐటీనే. అట్లాంటి ఐఐటీలోనే 32% ఈరోజు ఉద్యోగాలు లేక వాళ్ళందరూ కూడా ఉన్నారంటే నిరుద్యోగ సమస్య చాలా వేగంగా ఉంది, తీవ్రంగా ఉంది. కాబట్టి ఇది ఆలోచించడం కోసం మనం ఒక మంచి సదస్సు, ఒక మంచి వక్తలతో లేట్ లేకుండా ఇనుము వేడి మీద ఉంది, దాన్ని మంచుకోవడం కోసం మనము పెట్టిన కార్యక్రమాలు గతంలో పెట్టినట్టు ఏదో ఒకటి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.